రైట్, సాఫ్ట్వేర్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో సాఫ్ట్వేర్స్, మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, జనరల్గా మనకి దీని నుంచి క్వశ్చన్స్ ఎట్లా ఉండొచ్చు అనేది ఒకసారి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సాఫ్ట్వేర్స్ అనే టాపిక్. ఓకే, సాఫ్ట్వేర్స్లో ఇక్కడ మనం సాఫ్ట్వేర్స్లో కన్సిడర్ చేసినట్లయితే ఎట్లా ఉంటుంది అని అంటే, ఈ సాఫ్ట్వేర్ని ఇక్కడ మనం కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనొచ్చు. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ set of instructions, next set of interrelated programs, okay, collection of programs, set of instructions, set of interrelated programs. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ interconnection. So okay, interconnection of inbuilt and external resource applications, దాని కింద కూడా సో మనం బిట్ కన్సిడర్ చేయొచ్చు. ఇంటర్కనెక్షన్ ఆఫ్ ఇన్బిల్ట్. లేదు అంటే దీన్ని కొన్ని సందర్భాల్లో మనకి సాఫ్ట్వేర్ అనే దానికి ఇంకొకటి ఎట్లా రాయొచ్చు అంటే గ్రూప్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అనొచ్చు. సపోజ్ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ లైబ్రరీ ఫైల్స్ అనొచ్చు. సో గ్రూప్ ఆఫ్ లైబ్రరీ ఫైల్స్. లేదు అంటే నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో దీన్ని సో గ్రూప్ ఆఫ్ డిఎల్ఎల్స్ అనొచ్చు. డిఎల్ఎల్స్ మనకి గ్రూప్ ఆఫ్ డిఎల్ఎల్స్ ఎట్లా ఉంటాయి, డిఎల్ఎల్ అంటే లైబ్రరీ ఫైల్స్, డైనమిక్ లింక్ లైబ్రరీస్. వీటిని మనం సో డైనమిక్ లింక్ లైబ్రరీ అంటాం. డైనమిక్ లింక్ లైబ్రరీ, డిఎల్ఎల్ లైబ్రరీ ఫైల్స్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇంకొక రకంగా కూడా ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ జార్ ఫైల్స్ అనొచ్చు. సో జార్ ఫైల్స్ ఇట్లా మనం సో డిఫరెంట్గా కూడా దీనికి మనకు సాఫ్ట్వేర్కి సంబంధించిన డెఫినేషన్స్ ఉంటాయి. కాకపోతే వెరీ కామన్గా చూసేది ఏంటి అంటే మనం కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది చాలామంది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇంపార్టెంట్, సో ఇంటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంపార్టెంటే. రైట్, అంటే ఇక్కడ మనకు జనరల్గా ఇన్బిల్ట్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే ఎన్ని పాసిబిలిటీస్లో అంటే ఇంతకుముందు జరిగిన కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్ శాంపిల్స్ని బట్టి సో మనం ఇక్కడ కొన్ని బిట్ అంటే మనకు ఉన్న వాటిని బట్టి బిట్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డిఎల్ఎల్స్, సో డైనమిక్ లింక్ లైబ్రరీ ఫైల్స్, సో జార్ ఫైల్స్. వీటిని జార్ ఫైల్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మనకి సాఫ్ట్వేర్ అనే దాంట్లో మనకి ఎలా ఉంటుంది ఏంటి, వాటికి సంబంధించిన బిట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. రైట్, అండ్ నెక్స్ట్ ఒకటి ఏంటంటే దీంట్లోనే మనకి సాఫ్ట్వేర్లో 2 types ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ యొక్క యూజ్ ఏంటి, ఫస్ట్ వాట్ ఈస్ ద యూజ్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నట్టు ఇక్కడ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నప్పుడు ఇక్కడ మనం బిట్ తీసుకోవచ్చు. టు రికగ్నైజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్, ఎక్స్టర్నల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనే దాని గురించి కూడా మనం బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. టు రికగ్నైజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే వచ్చేసి టు రికగ్నైజ్. ఓకే, సో టు రికగ్నైజ్ రైట్ యూజర్ ఇన్పుట్ డేటా. సో దీంట్లో కూడా యూజర్ ఇన్పుట్ డేటాని కూడా రికగ్నైజ్ చేయొచ్చు. లేదు నెక్స్ట్ వచ్చేసి టు రికగ్నైజ్ బయోమెట్రిక్ డేటా. సో ఏదైనా బయోమెట్రిక్ డేటాని కూడా మనం రికగ్నైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో టు రికగ్నైజ్ బయోమెట్రిక్ డేటా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టు రికగ్నైజ్ ఎనీ గ్రాఫికల్ డేటా. సో ఇట్లా వీటికి సంబంధించింది ఉంటుందండి. అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్స్ అన్నప్పుడు. ఓకే, సో అదొకటి. కంటిన్యూషన్లోనే సో మనం ఆల్రెడీ ఇప్పుడు సాఫ్ట్వేర్కి సంబంధించిన డెఫినేషన్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. జనరల్గా సాఫ్ట్వేర్ అంటే ఎట్లా ఉంటుంది, ఏ ఏరియాస్ నుంచి మనకు సాఫ్ట్వేర్లో వచ్చే క్వశ్చన్స్ అనేది దీంట్లో డిస్కస్ చేస్తాము. ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే ఒకసారి టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. సో టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, సో మనకి టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏమి ఉండొచ్చు. సో టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే మనం 2 కేటగిరీస్లో తీసుకోవచ్చు. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్.
మనం 2 కేటగిరీస్లో ఇది బిట్ ఉంటుందండి మనకి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అంటే మనకు జనరల్గా 2 కేటగిరీస్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, రైట్. సో ఫస్ట్ దీంట్లో మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా బిట్స్ ఎట్లా ఉండొచ్చు సిస్టమ్ సాఫ్ట్వేర్లో అనేది, రైట్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుంది అంటే ఏ సాఫ్ట్వేర్ విచ్ ఇంటరాక్ట్స్ విత్, సో విచ్ ఇంటరాక్ట్స్, ఏ సాఫ్ట్వేర్ విచ్ ఇంటరాక్ట్స్ విత్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, a software which interacts with hardware components. Okay, so that is called as system software. A software which interacts with hardware components is called as system software. సో ఇదొకటి. అంటే ఎప్పుడైనా కూడా హార్డ్వేర్ కాంపోనెంట్స్కి అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ హార్డ్వేర్ కాంపోనెంట్స్లో. అంటే దీంట్లో మనకు కొన్ని పాయింట్స్, కీ పాయింట్స్ ఏం తీసుకోవచ్చు అని అంటే ఈ సాఫ్ట్వేర్లో మనకి కీ పాయింట్స్ వచ్చేసి కీ పాయింట్స్ టు రికగ్నైజ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. మనకు జనరల్గా సో ఏదైనా హార్డ్వేర్ కాంపోనెంట్స్ ప్రాపర్గా రన్ అవ్వాలి సిస్టమ్స్లో అంటే, సో అట్లాంటి కేసెస్లో హార్డ్వేర్ కాంపోనెంట్స్ని రికగ్నైజ్ చేయడానికి, హార్డ్వేర్ కాంపోనెంట్స్కి మనకు ఫంక్షనింగ్ అంటే యూజర్కి హార్డ్వేర్కి మధ్యలో రిలేషన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే అప్లికేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద కన్సిడర్ చేయొచ్చు. టు రికగ్నైజ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్ వర్క్స్ విత్, ఇంకొక పాయింట్, సో ఇట్ వర్క్స్ విత్ ఓకే మెషిన్ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్కి రిలేటెడ్గా ఉంటుంది. మెషిన్ లాంగ్వేజ్ అనొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇట్ వర్క్స్ అంటే ఇట్ వర్క్స్ విత్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు, రైట్, ఇట్ ఆల్వేస్ కోఆర్డినేట్స్ విత్, సో ఆల్వేస్ కోఆర్డినేట్స్ ఆర్ రిలేట్స్ విత్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో అసెంబ్లీ లాంగ్వేజ్కి రిలేటెడ్గా కూడా ఉంటుందండి ఇది బిట్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఇట్ వర్క్స్ విత్ మెషిన్ లాంగ్వేజ్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్ టు రికగ్నైజ్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్. నెక్స్ట్ వర్క్స్ విత్ మెషిన్ లాంగ్వేజ్, ఓకే, సో ఇట్ కోఆర్డినేట్స్ విత్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే, సో ఇవి పాయింట్స్ జనరల్గా. అంటే ఇక్కడ ఇంటరాక్ట్స్ విత్ అనే వర్డ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇట్లాంటి పాయింట్స్ని మీరు కన్సిడర్ చేస్తూ ఉండాలి హార్డ్వేర్ కాంపోనెంట్స్ దగ్గర, రైట్. ఒకసారి చూద్దాం మనకు జనరల్గా హార్డ్వేర్ కాంపోనెంట్స్లో మరి ఏమేమి ఉండొచ్చు దీనికంటే. సిస్టమ్ సాఫ్ట్వేర్ని రికగ్నైజ్ చేయడానికి మనకి ఇంటర్నల్గా అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన టూల్స్ ఏమి ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం, రైట్. సో ఇప్పుడు దీంట్లో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే మళ్ళీ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఓకే. సో సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి ఒకసారి సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి దీంట్లో డిస్కస్ చేద్దాం. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్లో వచ్చేసి ఏంటి అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ అసెంబ్లర్స్, ఓకే, అసెంబ్లర్స్. నెక్స్ట్ కంపైలర్స్, నెక్స్ట్ లోడర్స్, నెక్స్ట్ లింకర్స్, ఓకే, నెక్స్ట్ సింబాలిక్ నొటేషన్స్, నెక్స్ట్ ఎన్కోడర్స్, నెక్స్ట్ డీకోడర్స్, ఓకే, యూటిలిటీ ఫైల్స్, సో యూటిలిటీ ఫైల్స్, నెక్స్ట్ డివైస్ డ్రైవర్స్, రైట్. సో ఇవి మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు జనరల్గా. కంపైలర్స్, నెక్స్ట్ ఇంకొకటి దీంట్లో ఇంటర్ప్రెటర్స్ అండి, ఇంటర్ప్రెటర్స్. సో ఇంటర్ప్రెటర్స్ అనేది కూడా దీంట్లోకి వస్తుందండి. అసెంబ్లర్స్, కంపైలర్స్, లోడర్స్, లింకర్స్, సింబాలిక్ నొటేషన్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్, యూటిలిటీ ఫైల్స్, డివైస్ డ్రైవర్స్, దెన్ ఇంటర్ప్రెటర్స్. ఇవన్నిటిని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నప్పుడు సో దీంట్లో నుంచి మనకి ఏదైనా ఆప్షన్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కసారి దీని ఫంక్షనాలిటీస్ గురించి కూడా చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అసెంబ్లర్స్ అన్నాడు ఇక్కడ. అసెంబ్లర్స్ అంటే ఎట్లా ఉంటుంది, టు రికగ్నైజ్, సో ఇక్కడ టు రికగ్నైజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇది ఒకటి, టు రికగ్నైజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి ఒక బిట్ తీసుకోవచ్చు ఇక్కడ, టు రికగ్నైజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. నెక్స్ట్ కంపైలర్స్ ఉన్నాయి. మరి కంపైలర్స్ ఏం చేస్తాయి ఇక్కడ, టు కంపైల్ ది
టు కంపైల్ ది యూజర్ ఇన్పుట్ సింటాక్సెస్. యూజర్ ఇన్పుట్ సింటాక్సెస్ అంటే మనం ఇచ్చిన సింటాక్సెస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేస్తుంది. టు కంపైల్ యూజర్ ఇన్పుట్ సింటాక్సెస్. లేదు అంటే కొన్ని సందర్భాల్లో టు చెక్ ది యూజర్ ఇన్స్ట్రక్షన్స్. యూజర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేయడం అన్నట్టు. రైట్. లోడర్స్. ఓకే, సో ఇప్పుడు మనం 1 by 1 వెళ్దాం దీంట్లో. ఇప్పుడు చూడండి, టు రికగ్నైజ్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ అన్నాం, అసెంబ్లీ లాంగ్వేజ్. తర్వాత టు కంపైల్ యూజర్ ఇన్పుట్ సింటాక్సెస్ అన్నాం. సింటాక్సెస్ అంటే టు చెక్ ద యూజర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఇచ్చిన సింటాక్సెస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసేదాన్ని మన కంపైలర్స్ కింద చూస్తాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కంపైలర్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కంపైలర్స్లో. ఇప్పుడు 1 by 1 వెళ్దాం. ఇక కంపైలర్స్ ఉన్నాయి. కంపైలర్ అంటే మనకి ఇవి ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సైడ్ యూజ్ చేస్తామండి. ఎక్కువ యూస్ఫుల్ టు ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు ద ఓకే, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో యూస్ఫుల్ టు ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది బిట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, యూస్ఫుల్ టు ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. రైట్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం జనరల్గా ఇక్కడ తీసుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కొన్నిట్లలో సో ఆల్గాల్ ఉండొచ్చు, ఆల్గాల్, కోవాల్, బేసిక్, లిస్ప్, ప్రొలాగ్, సో ప్రొలాగ్, నెక్స్ట్ C++, సో జావా, ఇట్లా ఎక్సెట్రాస్. ఇట్లా మనకి ఇవన్నిటికి సంబంధించిన కంపైలర్స్ అంటే మనం ఇచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యూజర్ ఇన్స్ట్రక్షన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేయడం అన్నట్టు. సో దాంట్లో ఓకే, ఇప్పుడు దీంట్లో ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ మెన్షన్ చేశాడు, కొన్ని సందర్భాల్లో వీటి ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ ఫుల్ ఫామ్స్ని కనుక మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆల్గాల్ ఉంది, సో ఆల్గాల్ ఫుల్ ఫామ్ తీసుకుందాం. ఇది వచ్చేసి ఏంటి అంటే అల్గారిథమిక్. సో అల్గారిథమిక్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, అల్గారిథమిక్ ఓరియంటెడ్. ఓకే, సో ఆల్గాల్లో అల్గారిథమిక్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అల్గారిథమిక్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. రైట్. ఓకే, సో ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోబాల్, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో కామన్, దెన్ బిజినెస్, సో కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ బేసిక్. బేసిక్లో మనం బేసిక్ ఇక్కడ వచ్చేసి ఎట్లా అంటే బేసిక్ బిగినర్స్ ఆల్ పర్పస్, సో ఆల్ పర్పస్, దెన్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. సో బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. నౌ నెక్స్ట్ లిస్ప్ అంటే ఇక్కడ వచ్చేసి లిస్ట్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ప్రొలాగ్. సో ఇక్కడ ప్రొలాగ్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రోగ్రామింగ్ లాజిక్. సో ప్రోగ్రామింగ్ లాజిక్. ప్రొలాగ్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ప్రోగ్రామింగ్ లాజిక్ అని ఉంటుంది ప్రొలాగ్. సో ఆల్గాల్ అల్గారిథమిక్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, కోబాల్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, బేసిక్ బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. తర్వాత లిస్ప్ అంటే ఇక్కడ మనకు లిస్ట్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ప్రొలాగ్ అంటే ఇక్కడ సో ప్రోగ్రామింగ్ లాజిక్ అనే దాని మీద సో బిట్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అదొకటి అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది కంపైలర్స్కి సంబంధించి.